परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। కర్మ చేత ఈ జన్మ వచ్చింది. ఈ జన్మ వచ్చినప్పుడు ఏ కర్మ ఆచరించాలి, ఏ కర్మ ఆచరించకూడదు అనే పద్ధతిని ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. కానీ అజ్ఞాన దశలో ఉన్న మానవుడు శరీర భ్రాంతిలో పడి తన వెంటరాని వస్తువుల యందు ప్రీతి చేత దానియందే మునిగి తేలుతున్నాడు. అర్థములేని పనులు చేస్తూ ఈ భూమిపైకి ఏ పని మీద వచ్చాడో తెలియక ఇతరుల పనుల యందు జోక్యం చేసుకుంటూ అయోమయ స్థితిలో జీవన ప్రయాణం సాగిస్తున్నాడు. జీవుడు శరీరంలో ప్రవేశించినప్పుడు మాయ వెంటనే ఆవరిస్తుంది. దీపం వెలుగులో చీకటి క్రింది భాగంలో ఉంటుంది. అట్లే మన లోపల ఎల్లప్పుడూ ఆ మాయాదేవి అర్థం లేని సంశయాలను కల్పించి మనలను ముంచివేసేదానికి చాలా శ్రద్ధగా ఉంటుందన్నారు శ్రీ దర్గాస్వామి. ఆ మాయాదేవి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమింపచేస్తూ ఉంటుంది. అయితే ఏది ఉన్నట్లు, ఏది లేనట్లు, ఈ జగత్తుకు ఆధారం ఆ పరమాత్ముడి యొక్క చైతన్యం. ఈ శరీరం లోపల బయట అణువణువు ఆ భగవంతుడి చైతన్యం వ్యాపించి ఉన్నా లేనట్లు భ్రమింపచేసేది మాయ. కనిపించేది ప్రతీది నశించిపోతున్నా, ఒక స్వప్నంలా చెదిరిపోతున్నా అదే శాశ్వతం అని భ్రమింపచేసేది మాయ. ఎన్నో జన్మల్లో అనుభవించిన సుఖ దుఃఖాలను ఈ జన్మలో క్రొత్తగా అనుభవిస్తున్నట్లు భావన కలిగించేది మాయ. కాలం కాటేస్తున్నా, బంధువులు రాబంధువులైనా, నా అన్నవాళ్ళు అందరూ దూరమైనా, శరీరం కృశించి జుగుప్స కలిగిస్తున్నా, ఇంకా ఈ శరీరాన్ని పట్టుకొని వేలాడాలని, ఏదో అనుభవించాలని సంకల్పం కలిగించేది మాయ. ప్రబలమైన ఆ మాయా ప్రభావం చేత జీవుడు చెయ్యకూడని కర్మలు చేస్తూ వాటి ఫలితంగా ఈ శరీరంలోకి మళ్ళీ మళ్ళీ చొరబడుతున్నాడు. పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. పునర్జన్మ ఉందంటే వెంటనే మన మదిలో మెదిలే భావాలు మళ్ళీ యవ్వనం, మళ్ళీ సుఖభోగాలు, అంతులేని ఆనందం. కానీ దానిలో వాస్తవికత ఎంత? అసలు పునర్జన్మ వరమా లేక శాపమా? జీవితం సుఖదుఖాలనే ద్వంద్వాలతో మిళితమైనది. సుఖం వెంట దుఃఖం, దుఃఖం వెంట సుఖం అనివార్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. గుప్పెడు సుఖం కోసం గంపెడు దుఃఖాన్ని అనుభవించే అభాగ్యులు ఎందరో. దుఃఖం లేకుండా కేవలం సుఖం మాత్రమే అనుభవించేవాడు ఈ భూప్రపంచంలో కాగడా పెట్టి వెతికినా ఎవరూ కనపడరు. మరి దుఃఖమిళితమైన జీవితం వరం ఎలా కాగలుగుతుంది? జీవుడు ఎన్నో జన్మల నుండి ఈ సుఖదుఖాలను అనుభవిస్తూనే వస్తున్నాడు. కానీ మాయాదేవి అడ్డుతెరగా ఉండడం వల్ల అది అనుభవంలోకి రావడం లేదు. పునర్జన్మ లక్ష్యం మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడమే. మరి అలాంటి ప్రయత్నం చెయ్యని వాడికి పునర్జన్మ ఒక శాపమే. ప్రతి మనిషిని పరమాత్ముడు ఏదో ఒక పని మీద ఇక్కడకు పంపిస్తాడు. అయితే జీవుడు దానిని గుర్తించలేకపోతున్నాడు అన్నారు దర్గాస్వామి. పని అంటే ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవడం, సంసారం, పిల్లలు, అవి మాత్రమేనా? అవి ప్రతి మనిషి చేసే పనులే, చెయ్యవలసిన పనులే. అయితే ఈ జన్మ తీసుకున్నందుకు ప్రత్యేకంగా చెయ్యవలసిన కార్యం ఏంటి? అది ఎలా తెలుసుకోగలం? మొదట నడకను సవరించుకోమన్నారు దర్గాస్వామి. పరమాత్ముడు ఈ శరీరంలోకి చొరబడి తప్పు ఒప్పు తెలుసుకునే మార్గం ఇస్తాడు. విచక్షణ జ్ఞానాన్ని ఇస్తాడు. దాన్నే ప్రేరేపణ శక్తి అంటున్నాము, అంతర్వాణి అంటున్నాము. ఆ అంతర్వాణి యొక్క లక్షణాన్ని విని సక్రమంగా నడవాలన్నారు దర్గాస్వామి. ఏ సత్పురుషుణ్ణి ఆశ్రయించినా, ఏ సద్గురువును ఆశ్రయించినా వారి నడక మనకి రావాలి. లేదంటే వారిని ఆశ్రయించి ప్రయోజనమేముంది అని అన్నారు స్వామివారు. ఒకసారి ఒక భక్తుడు స్వామివారి ఆశ్రమములో ఉన్నప్పుడు ఒక చిన్న తప్పు చేశాడు. అది తప్పు అనే విషయం కూడా అతని గ్రహింపులో లేదు. ఎక్కడ నుండి వచ్చారో తెలీదు.
ఉన్నట్టుండి దర్గా స్వామి అతని ముందు ప్రత్యక్షమయ్యారు. ఏమిరా, ఏం చేస్తున్నావ్ అని గద్దించారు. వద్దు నాయనా, మనకు కొత్త కర్మ వద్దు అని హెచ్చరించారు. చేసే ప్రతి కర్మను యథాలాపంగా కాకుండా ఆలోచనతో జాగ్రత్తగా చెయ్యవలసిన అవసరాన్ని స్వామి తెలియజేశారు. మరి ముందు జన్మల్లో మూట కట్టుకున్న మన దుష్కర్మల సంగతేంటి? ఒకసారి ఒక భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశ్రమములో 3 రోజులు ఉండాలని వచ్చాడు. 2 రోజులు ఉన్న తర్వాత అతనికి ఏదో పనిపడి వెంటనే వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. స్వామికి చెబితే మొదట స్వామి అతన్ని మందలించి తరువాత కర్మ తీర్చుకోవడానికి వచ్చారు, ఉండండి నాయనా అని అనునయంగా అన్నారు. మన పూర్వ పాప కర్మల ఫలితాన్ని త్వరగా నిర్మూలించుకోవాలంటే అది కేవలం సద్గురువు యొక్క సన్నిధిలోనే సాధ్యం. తపశ్శక్తితో మన దుష్కర్మలను దగ్ధం చెయ్యగల శక్తి కేవలం గురువుకు మాత్రమే ఉంటుంది. లేదంటే ఎన్నో జన్మలు ఆ పాప ఫలితాన్ని అనుభవించాల్సి రావచ్చు. సర్వశాస్త్రాల మతాల సారాంశం సత్కర్మలను ఆచరిస్తూ సత్యాన్ని తెలుసుకోవడమే. సత్యం అంటే ఏమిటి? ఒక పూలమాలలోని పూలన్నిటికీ దారం ఏ విధంగా ఆధారమై ఉంటుందో అదే విధంగా ఆ పరబ్రహ్మస్వరూపుడు, ఆ పరమాత్ముడు సర్వజీవుల్లోనూ ఉంటూ ఆధారభూతుడై నడిపిస్తున్నాడనే జ్ఞానాన్ని కలిగి ఉండడం. సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ ప్రకాశిస్తున్నాడు. కానీ అజ్ఞాన మేఘాలు కమ్ముకున్న మనస్సుతో జీవుడు దాన్ని గుర్తించలేక ఇతరులను దూషించడం, హాని తలపెట్టడం వంటి దుష్కర్మలకు పాలుపడుతున్నాడు. ఒక వ్యక్తిని దూషించి గుడికి వెళ్ళి దండం పెడితే దానివల్ల కలిగే ప్రయోజనం ఏముంది? గుడిలో ఉండేది దేవుడే, దూషించబడ్డ మనిషిలో ఉండేది దేవుడే. ప్రతి దేహం ఒక దేవాలయమే. నోటి నుండి పొరపాటున కూడా కఠినమైన పరుషమైన మాటలు రాకూడదు. అదే తపస్సు అన్నారు శ్రీ దర్గా స్వామి. తపస్సంటే సంసారాన్ని వదిలి ఎక్కడో అడవుల్లో ఒంటికాలిపై చేసేది కాదు. సంసారంలో ఉంటూనే మన పని మనం చేసుకుంటూ ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకుండా అన్ని పనులు ఆ సద్గురువే మనలో ఉండి చెయ్యిస్తున్నాడనే భావనతో ఉండడమే తపస్సు అన్నారు శ్రీ స్వామివారు. గురువు పాదాలు పట్టుకొని అలాంటి తపస్సు చేస్తూ వస్తే క్రమేణా మనస్సు శుద్ధమవుతుంది. ఎప్పుడైతే మనస్సు శుద్ధమవుతుందో అప్పుడు మనతో ఏ కార్యం చేయించాలో, ఎలా చేయించాలో ఆ సద్గురువే చూసుకుంటాడు. ఈ జన్మ తీసుకున్నందుకు చేయవలసిన ముఖ్య కార్యం మన నడకను సవరించుకొని భగవంతుడి చేతిలో పనికొచ్చే ఒక పనిముట్టుగా మనల్ని మనము మలుచుకోవడమే. తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ప్రసాదిస్తే ఈ శరీరంతో సత్కర్మలు చేసే గుణాన్ని సద్గురువు ప్రసాదిస్తాడు. మరి మన తల్లిదండ్రుల మరియు గురువు యొక్క రుణాన్ని కాస్తైనా తీర్చుకోగలిగేది గురువు చెప్పిన మార్గంలో పయనించి సత్కర్మలు ఆచరించినప్పుడే. సత్కర్మలు ఆచరించేలా సద్బుద్ధిని ప్రసాదించమని శ్రీ సమర్థ సద్గురు దర్గా స్వామి వారిని మనసారా వేడుకుంటూ ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. మాతాపితా గురుదేవార్పణమస్తు. ఓం తత్సత్. ఓం దర్గమాతా శ్రీ దర్గమాతా, జయ దర్గమాతా సద్గురు దర్గమాతా. ఓం దర్గస్వామి శ్రీ దర్గస్వామి, జయ దర్గస్వామి సద్గురు దర్గస్వామి.